ఫస్ట్ మనకు బేసిక్ గా రెండే ల్యాండ్స్, ఒకటి గవర్నమెంట్, రెండు ఇనాం. ఎప్పుడైతే సర్వే చేసి సెట్ ద్వారా తయారు చేశారో 1954, 55, 56 లో ఒక రికార్డ్ బేస్ రికార్డ్ తయారు చేశారు. ఎవరైతే రాజులు ఉన్నారు, నవాబులు ఉన్నారో నవాబులు గిఫ్ట్ ఇచ్చింది ఇనాం. మిగతా రెస్ట్ ఆఫ్ ది ఆల్ ల్యాండ్స్ అన్ని కూడా గవర్నమెంట్ ల్యాండ్స్. సో ఈ గవర్నమెంట్ ల్యాండ్ లో ఎవరైతే పట్టదారు పేరు వస్తే అది పట్ట ల్యాండ్ గా ట్రీట్ చేయబడింది. పట్ట ల్యాండ్ కాకుండా గవర్నమెంట్ పేరు అది గవర్నమెంట్ ల్యాండ్ గా ట్రీట్ చేయబడింది. సో ఈ మూడు రకాల ల్యాండ్స్ మనకు కాసా పాలనలో ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మనం ల్యాండ్స్ తీసుకుంటే ఇప్పుడు ఇనాం అన్నాము, ప్రభుత్వ భూమి అన్నాము, పట్టా భూమి అన్నాము. పట్టా భూమి అంటే మీకు తెలుసు, పట్టాదారు అమ్మడానికి కొనడానికి పూర్తి హక్కులు ఉంటాయి. ఇనాం భూమిలో ఏమిటంటే కండిషన్స్ ఉంటాయి. ఇనాం భూమిలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో గవర్నమెంట్ కంట్రోల్ లో ఉండి వాళ్ళు యూజ్ చేసుకునే భూమి ఒకటి ఉంటుంది, ప్యూర్ గా వాళ్ళే అమ్ముకోవడానికి ఒక విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ ల్యాండ్స్ అంటాం మనం. ఎండోమెంట్ ఇస్ నథింగ్ బట్ టెంపుల్ ఉన్న పూజ, ఆ పూజ చేసినందుకు, సర్వీస్ చేసినందుకు వాళ్ళకి కొన్ని ఇచ్చారు. ఆ ల్యాండ్స్ ని ఎండోమెంట్ ల్యాండ్స్ అంటారు. ఎండోమెంట్ ల్యాండ్స్ తర్వాత మారినాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అమ్ముకోవడానికి లేదు. సో అలా వక్ఫ్ కు సంబంధించి గిఫ్ట్లు ఇచ్చారు. కొంతమంది ఉద్యోగస్తులకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు, అవి అమ్మడానికి లేదు. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఆర్డీఓ ఒక అప్లికేషన్ ఇచ్చి ఆర్డీఓ గారు దాన్ని వెరిఫై చేసిన తర్వాత ఇది అమ్మడానికి పర్మిషన్, ఈ ఇనాము పట్టా ల్యాండ్ గా మారొచ్చు అని అనుకుంటే అప్పుడు అతను ఓఆర్సీ అనే సర్టిఫికేట్ ఇస్తారు. ఆక్యుపెంట్ రైట్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఆ ఆక్యుపెంట్ రైట్ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు ఇనాందారు మళ్ళీ సేమ్ పట్టా ల్యాండ్ గా తను అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు.